మాజీ సీఎస్ సోమేష్ కుమార్ను సమగ్రంగా ప్రశ్నిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు కాంగ్రెస్ నేతలు. సోమేష్ కుమార్ అసలు భాగోతం త్వరలోనే బయటపడుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. ముందు వారి పార్టీలోని విభేదాలపై ఫోకస్ చేయాలన్నారు హస్తం నేతలు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను లోపలేస్తేనే కేసీఆర్ మళ్లోసారి ఫామ్ హౌస్ నుంచి బయటకు రారన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్. సోమేష్ కుమార్ అసలు భాగోతం ఇంకా బయటకు రావాలన్నారు. ఆయన అండతోనే జీఎస్టీ కుంభకోణం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో అధికారం చెలాయించిన అధికారులే ఇప్పుడు పెత్తనం చేస్తున్నారన్నారు మధు యాష్కి. ప్రభుత్వంలో విచారణ చేస్తున్న అధికారులే కరెక్ట్ గా లేనప్పుడు విచారణ ఎలా ముందుకు సాగుతుందన్నారు మధు యాష్కి. రాష్ట్రంలో రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతున్నాయన్నారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రైతులు అప్పులు చేసి బోర్లు వేయొద్దని, నీళ్లు ఉంటేనే పంట సాగు చేయాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలు రైతులను మానసికంగా ఒత్తిడికి గురి చేసేలా ప్రకటనలు చేయొద్దని చెప్పారు. గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది. బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు. పత్రికలలో చూస్తే అక్కడెక్కడ చూస్తే భారీ పెట్టుబడి పెట్టి కొత్త బోర్లు వేస్తున్నారు. గ్రౌండ్ వాటరే లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల కమిషన్ ఎప్పుడు కూడా రైతాంగం యోగక్షేమాలు చూస్తుంది కాబట్టి మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి. ఉన్న పంటను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు, మానుకోండి. మంచిర్యాల జిల్లా మందమరి మండలం తిమ్మాపూరులో పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గ్రామంలోని జగదంబేశ్వర ఆలయంలో కుంకుమార్చనలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తరువాత కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంస్థ ఏదైతే ఉందో ఇక్కడ ఒక వేద పాఠశాల అంటే చాలా మంది మన చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి పండితులు చేయాలని చెప్పి ఈ వేద పాఠశాల ద్వారా ఈ స్థాపించడము ప్రజలందరూ కూడా మర్చిపోతున్నారు. ఈ రిలీజన్, ఈ పూజలు ఇవన్నీ చేయడంలో మనకి ఎంత లాభం ఉందో మనకు తెలుస్తుంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మాజీ జడ్పీటీసీ బండారు రామ్మూర్తి, లావణ్య కుమారుడు ఇటీవల వివాహం జరగగా నూతన వధూవరులను ఆశీర్వదించారు వంశీ. తరువాత సెంటనరీ కాలనీలో ఓ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రామగుండంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎన్టీపీసీకి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, బినేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు వంశీకృష్ణ. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ట్రైనింగ్ అవసరమన్నారు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం మానేసి బీజేపీలోని విభేదాలపై ఫోకస్ పెట్టాలన్నారు. ఏది పడితే అది మాట్లాడి పరువు తీసుకోవద్దన్నారు. ఎన్నిసార్లు మాట్లాడినా కూడా బండి సంజయ్ గారు అట్లనే మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. గోషెమ్మెల్యే ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఏమన్నారు, మాకు తెలియకుండా నియామకాలు అవుతున్నాయని చెప్పారు. అది చెప్పండి. మీరు పట్టుమంది 8 మంది ఎమ్మెల్యేలు మీరు మీ నాయకత్వాన్ని కాపాడుకోకుండా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపైన, కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఒకటే ఏడుస్తా ఉన్నారు బండి సంజయ్ గారు. మీకు ఏమైనా సమాచారం కావాలంటే రండి గాంధీ భవన్కి. రేపు ప్రజాభవన్లో పీసీసీ ఆధ్వర్యంలో బీసీ నేతలతో సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీ ఏర్పాటు, చట్టం అమలు కోసం తీర్మానం వంటి అంశాలపై చర్చిస్తారు నేతలు. ఇక ఈ నెల 23న జరగవలసిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది పీసీసీ. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తేదీని ప్రకటిస్తారు.